మీద బీఆర్ఎస్ కొన్ని అప్పట్లో ఆరోపణలు చేసేది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో లిఫ్ట్ లాంచ్ చేశారు. ఆయన స్థాయి అది. ఈ లిఫ్ట్ తప్ప ఏం ఇనాగ్రేషన్ చేయలేకపోయాడు. కిషన్ రెడ్డి ఎందుకు అలా అయ్యాడు? అదొక మూర్ఖుల ప్రభుత్వం. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మూర్ఖుల ప్రభుత్వం. ఒక కేంద్ర మంత్రిగా నేను తెలంగాణ నుంచి ఫస్ట్ ఎంఓఎస్గా ఉంటే కనీసము నాతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధం లేనటువంటి ముఖ్యమంత్రి. నేను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు సహకారం అందించని ఇందులో కూడా రాశాను. 40 ఉత్తరాలు రాశాను. నేను 40 ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరానికి ఈరోజు వరకు కూడా జవాబు చెప్పలేదు. అందులో ఈరోజు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ల్యాండ్ విషయంలో కావచ్చు, జాతీయ రహదారుల ల్యాండ్ విషయంలో కావచ్చు, ఎంఎంటీఎస్ పూర్తి చేసే విషయంలో కావచ్చు, లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ నెట్వర్క్ పెంచే విషయంలో కావచ్చు, అనేక విషయాలు 40 ఉత్తరాలు రాశాను. ఒక్క ఉత్తరం రాస్తే ఒక్కదాన్ని కూడా జవాబు ఇవ్వలేదు. ఆయన ఈరోజు నా గురించి మాట్లాడతాడా? నేను అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి కదా మీరు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక యూరియా పరిశ్రమ వస్తే ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు, మోడీ గారు. ప్రధానమంత్రి గారే ప్రారంభోత్సవానికి వచ్చారు. ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేదు. ఆ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రమ్మంటే రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతావా? ఈ రాష్ట్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ పరిశ్రమలు పూర్తి చేసి ప్రధానమంత్రి గారు 2 సార్లు వాటి 800 ప్రారంభోత్సవానికి ఆయన స్వయంగా ఢిల్లీ నుంచి వస్తే నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రాకుండా నువ్వు తెలంగాణకు బీజేపీ ఏంది ఇచ్చిందని అడుగుతావా? ఈరోజు ఆర్ఎంయూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పిలిస్తే రాడు. 1,21,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులకు అనేక సార్లు 10 సార్లు వచ్చింటాడు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలకు. ఈయన రాడు. ఈరోజు మేమేం తెచ్చాము, ఏమి ఇచ్చారని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి?